అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యలో ఇటీవల వచ్చిన కొన్ని మార్పుల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా మే 13, 2025న 2 ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 20, 21 ఇవొచ్చాయి కదా. అవునవును. వీటి వల్ల ప్రాథమిక పాఠశాలలు మరి సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జీటీల విషయంలో చాలా మార్పులొస్తున్నాయి. అసలీ మార్పులేమిటి, ఎందుకు తెచ్చారు, కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. అంటే ప్రభుత్వం చెప్పే ముఖ్య ఉద్దేశమేంటంటే ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య పెంచాలి, మధ్యలో మానేసేవాళ్లను తగ్గించాలి, టీచర్ల పనిభారం కూడా తగ్గించి అల్టిమేట్గా పిల్లల చదువు బాగుపడాలి అని. అవును. మరి జీవో 20తో మొదలు పెడితే ఇది ఎక్కువగా ప్రాథమిక పాఠశాలల నిర్వచనాలు, రూల్స్ వాటిని మార్చింది. కరెక్ట్. అంటే ప్రాథమిక పాఠశాల డెఫినిషన్ మార్చారు కదూ. ఇది వరకులా 1-5 వరకే కాదు, ఇప్పుడు ప్రీ ప్రైమరీ PP1, PP2 అక్కడ్నుంచి మొదలుపెట్టి అవును, ఫౌండేషనల్, బేసిక్, ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, చివరికి 8వ తరగతి వరకు క్లాసులున్న హైస్కూల్స్లో ఉండే ప్రైమరీ సెక్షన్లు కూడా అన్నీ దీనికిందకే వస్తాయని చెప్పారు. ఇది కొంచెం పెద్ద మార్పే. అంటే పరిధి బాగా పెంచారు. నిజమే. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్, సూపర్విజన్లో కొంచెం క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారేమో. అలాగే సమీప ప్రాంతం అంటే నేబర్హుడ్ ఏరియా అంటాం కదా, అవును, దానికి కూడా డెఫినిషన్ ఇచ్చారు. ఫౌండేషనల్ లేదా బేసిక్ లేదా మోడల్ ప్రైమరీ స్కూల్కి 1 కిలోమీటర్, అది కూడా సురక్షితంగా నడిచి వెళ్లగలిగే దూరము అని. ఒకవేళ ఆ కిలోమీటర్ పరిధిలో బడి లేకపోతే అప్పుడు ఆ పిల్లలకు రవాణా బత్యమివ్వాలి. ఇది విద్యా హక్కు చట్టం ప్రకారం చాలా ముఖ్యం. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఇది వర్తిస్తుంది. అంటే బడి దూరముంటే ప్రభుత్వ రవాణా ఖర్చులు భరిస్తుందన్నమాట. మంచి విషయమే. అలాగే అవసరమైతే బేసిక్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ని అప్గ్రేడ్ కూడా చేయొచ్చనుంది కదా. అవును. PP1 నుంచి V వరకు ఉన్న వాటిని అవసరమనుకుంటే VI నుంచి 8th తరగతులు జోడించి అప్గ్రేడ్ చేయొచ్చు. ఇంకో పాయింట్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ SMC. ఇప్పుడు ఒకే స్కూల్లో ప్రైమరీ, హైస్కూల్ రెండూ ఉంటే ఒకటే SMC ఉంటుందట. అవును. అంటే PP1 నుంచి 10th వరకున్నా సరే ఒకే కమిటీ ఉంటుంది. దీనివల్ల కోఆర్డినేషన్ బాగుంటుంది, నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు అని ఆలోచన. మరి క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇక జీవో 21 సంగతేంటి? ఇది టీచర్ల హేతుబద్ధీకరణ గురించా? అవును, ప్రధానంగా అదే. అంటే రేషనలైజేషన్, టీచర్లను అవసరాలకు తగ్గట్టు సర్దుబాటు చేయడం. గతంలో గుర్తుందా, 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు మ్యాప్ చేశారు కదా. అవునవును. దానివల్ల కొన్ని ఇబ్బందులొచ్చాయనన్నారు. పిల్లలు ప్రైవేట్ వెళ్లడం, డ్రాపౌట్లు పెరగడం, టీచర్లపై భారం పెరగడం ఇలాంటివి. కరెక్ట్. ఆ జియోలోనే చెప్పారు ఈ విషయం. మరి వాటిని సరిదిద్దడానికే కొత్త స్టాఫ్ ప్యాటర్న్ తెచ్చినట్టున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలకు, ఎస్జీటీలకు సంబంధించి. ఎస్జీటీల కేటాయింపులో ఎలాంటి మార్పులున్నాయి? మెయిన్గా పిల్లల సంఖ్యకు, టీచర్ల సంఖ్యకు ఉన్న నిష్పత్తిని మార్చారు. అంటే ఇప్పుడు ఫౌండేషనల్ స్కూల్స్ PP1, PP2, 1-2 ఉన్నాయి కదా, అక్కడ 30 మంది పిల్లల వరకు ఒక ఎస్జీటీ, 31 నుంచి 60 వరకు 2 ఎస్జీటీలు. ఓకే. అలాగే బేసిక్ ప్రైమరీ PP1 to 5 కైతే 20 మంది పిల్లల వరకు ఒక ఎస్జీటీ, 21 నుంచి 60 వరకు 2 ఎస్జీటీలు. మరి మోడల్ ప్రైమరీ స్కూల్స్, అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉండొచ్చు కదా. అవును. మోడల్ ప్రైమరీ PP1 to 5లో 59 మంది వరకైతే ఒక హెడ్ మాస్టర్ MPS HMSA ప్లస్ 3 ఎస్జీటీలు, 60 నుంచి 150 వరకైతే ఒక హెడ్ మాస్టర్ ప్లస్ 4 ఎస్జీటీలు. ఆ పైన 150 దాటితే 150 దాటిన తర్వాత ప్రతి 30 మందికి అదనంగా ఇంకో ఎస్జీటీని ఇస్తారు. అంటే పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ టీచర్లు పెరుగుతారన్నమాట. మరి హైస్కూల్స్లో ఉండే ప్రైమరీ సెక్షన్ల సంగతేంటి? అంటే IV తరగతులున్న హైస్కూల్స్. అక్కడ కూడా మొదటి 5 తరగతుల్లోని పిల్లల సంఖ్యను బట్టే ఎస్జీటీలను ఇస్తారు. అక్కడ కూడా 60 మంది లోపు ఉంటే ఒక లెక్క. అంటే 10 పిల్లలకు 2 ఎస్జీటీలు, 31, 59కి ఒక HM ప్లస్ 3 ఎస్జీటీలు, ఇలా. 60 దాటితే అప్పుడు ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ నిబంధనలే వర్తిస్తాయి. అంటే ఒక HM ప్లస్ 4 ఎస్జీటీలు, ఆ పైన ప్రతి 30కి ఒకరు, అలా. ఈ లెక్కల వల్ల కొంతమంది ఎస్జీటీలు మిగులయ్యుంటారు కదా, వారినేం చేస్తున్నారు? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. అలా మిగులుగా ఉన్న టీచర్లను
అంటే వర్కింగ్ సర్ప్లస్ అంటారు, వారిని క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్గా వాడాలనే ప్రతిపాదన ఉంది. క్లస్టర్ లెవెల్ టీచర్ అంటే అంటే ఒక క్లస్టర్ పరిధిలో ఏదైనా స్కూల్లో రెగ్యులర్ టీచర్ వారం కన్నా ఎక్కువ లాంగ్ లీవ్ పెడితే ఆ ఖాళీలో ఈ సర్ప్లస్ టీచర్ను డిప్యూట్ చేస్తారన్నమాట, తాత్కాలిక సర్దుబాటులాగా. ఓ, ఇది టీచర్ల కొరత ఉన్న చోట ఉపయోగపడుతుంది కదా. అవును, అలాంటి ఆలోచనే అయి ఉంటుంది. అలాగే కొన్ని పోస్టులను మార్చారు కూడా. అంటే 98 మిగులు ఎస్జీటీ పోస్టులను అవసరమైన వేరే పోస్టులుగా మార్చారు. అలాగే కొన్ని కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేశారనుంది. అవును, ఖాళీగా ఉన్న 122 మిగులు పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ఎస్జీటీ పోస్టులు సృష్టించారు. ఇంకా చాలా పోస్టులు, దాదాపు 1900 వరకు ఖాళీగా ఉన్న మిగులు పోస్టులను భవిష్యత్ అవసరాల కోసం హెచ్ఓడి కంట్రోల్లో ఉంచారు. అందులో 1540 ఎస్జీటీ పోస్టులు కూడా ఉన్నాయి. ఓకే, మొత్తం మీద చూస్తే జీవో 20 ఏమో స్కూల్ స్ట్రక్చర్ గురించి, జీవో 21 ఏమో టీచర్ల కేటాయింపు గురించి, రెండూ కలిపి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలనే ప్రయత్నం గట్టిగానే కనిపిస్తోంది. నిస్సందేహంగా లక్ష్యమైతే అదే, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచాలి, మంచి ఫలితాలు రావాలి అని. అయితే ఈ కాగితం మీద ఉన్న నిబంధనలు, ఈ రేషియోలు, క్లస్టర్ టీచర్ల వ్యవస్థ, ఇవన్నీ క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమవుతాయి, నిజంగా బోధన నాణ్యతను ఎంతవరకు పెంచుతాయి అనేది ఆచరణలో చూడాలి. నిజమే. ఈ మార్పులు టీచర్ల మీద, పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ముఖ్యంగా ఈ స్టూడెంట్ టీచర్ రేషియోలు మారడం వల్ల చిన్న తరగతుల్లో పిల్లల మీద పెట్టే వ్యక్తిగత శ్రద్ధ ఏమవుతుంది అనే ప్రశ్న కూడా ఉంది కదా. అవును, అది ఆలోచించాల్సిన విషయమే.